ఇప్పటికీ కూడా ఈ అమృత స్కీమ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు 9,000 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రతి మున్సిపాలిటీకి వచ్చే విధంగా చేశారు. మీ అందరికీ నేను ఈ రోజు చెప్తా ఉన్నాను, ఆ స్కీముని స్టేట్ లో డబ్బులు లేకపోయినా ఏ విధంగా మ్యాచ్ చేసి తీసుకొచ్చారంటే తెలివైన వాడికి కూడా మతిపోయే విధంగా చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది కూడా వాస్తవం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలు మైనారిటీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడుతూ ఉంటారు. ఆయన చేసినటువంటి అన్యాయం మీకు ఒకటి చెప్తా. ఒక స్కీమ్ ఉంది. నేను మా గుంటూరు ప్రాంతంలో మైనారిటీ సోదరులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ మైనారిటీ సోదరులకు ఏదన్నా చేయాలని చెప్పి ఆ మైనారిటీ మినిస్ట్రీకి వెళ్తే PMJVK అని ఒక ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం అని ఉంది. దీనికి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. గత 3 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా వాడుకోలేదు. ఎందుకు వాడుకోలేదయా అంటే మనం ఉన్నప్పుడు 500 ప్రాజెక్టులు తీసుకొస్తే కేవలం 55 మాత్రమే కట్టారు. సెంట్రల్ టీము, స్టేట్ టీము వచ్చి వెరిఫై చేస్తే అందులో సగం కట్టలేదు. నిధులన్నీ దుర్వినియోగం అయిపోయినాయి. ఇప్పుడు స్టేట్ వచ్చి చూస్తే అక్కడ మేము ఇచ్చిన డబ్బులకి ప్రాజెక్టులు లేవు అని చెప్తే ఇప్పుడు దాదాపుగా 230 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్కి పే చేసి ఆ బాకీలు తీర్చి ఆ దొంగ సర్టిఫికెట్లు తీసేస్తే మళ్ళీ 2,000 కోట్ల రూపాయలు వాడుకునేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. ఈ విధంగా ప్రతి వ్యక్తికి అన్యాయం చేసినటువంటి మహానుభావుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఆఖరిగా చెప్తా ఉన్నా, ఇవన్నీ ఇప్పటి వరకు ఉన్నటువంటి స్కీమ్స్ మీకు తెలిసినవి. అదేవిధంగా మొన్న వచ్చారు, 7 మంత్రులను కలిశారు. అందులో ఒక ముఖ్యమైనది డిఫెన్స్ క్లస్టర్. డిఫెన్స్ క్లస్టర్కి ఆయన మరి ఫ్లైట్లో రాసుకున్నారో ఎక్కడ రాసుకున్నారో తెలియదు, కానీ రాయలసీమ ప్రాంతాన్ని 5 భాగాలుగా విభజించారు. ఒక చోట మిసైల్స్ తయారు చేయాలని, ఒక చోట కమర్షియల్ అదేవిధంగా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేయాలని, ఒక ప్రాంతాన్ని ఈ మందుగుండ్లన్నీ కూడా స్టోరేజ్ చేసుకునే విధంగా చేయాలని, ఒక ప్రాంతాన్ని డ్రోన్ సిటీగా చేయాలని, ఈ విధంగా ఉన్నటువంటి విశాలమైనటువంటి ప్రాంతాన్ని మా దగ్గర 1000 ఎకరాలు ఉన్నాయి, మీరు రండి మీరు అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర కూర్చొని రాయలసీమ ప్రాంతాన్ని కూడా నిరక్షరాస్యత లేకుండా చేయాలని ఒక కంకణం పట్టుకున్నారు. అది తెలిసిన వ్యక్తి ఈరోజు కర్ణాటకలో వాళ్ళందరూ భయపడేటువంటి పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే మీ అందరికీ సార్ మీరు కూడా ఏమనుకోవద్దు, నేను ఈ వాస్తవం ప్రజలకు తెలియాలని చెప్తా ఉన్నాను. ఢిల్లీలో నేను ఒకసారి ఆఫీస్లో ఒక సెక్రటరీలను అడిగా, మా సార్ గురించి మీరు ఏమనుకుంటారు మా చంద్రబాబు నాయుడు గారి గురించి అని అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు, ఒక ప్రాంతంలో వరదలు ఉన్నాయని, కరువు ఉన్నాయని రెండిటికి డబ్బులు తీసుకెళ్ళినటువంటి సమర్థమైనటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. అంటే అది బాబు గారికి ఉన్నటువంటి కార్యదక్షత. ఈరోజు పక్క రాష్ట్రం వాళ్ళు భయపడతా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉంటే ఎక్కడ ఇవన్నీ తీసుకువెళ్తారో అని. ఏదేమైనప్పటికీ